హలో అండి అందరికీ. నేను మీ అనురాధ. వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. బ్రేక్ఫాస్ట్గా కానీ, డిన్నర్గా కానీ, లంచ్గా కానీ తినేయొచ్చు. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి, హెల్దీగా తినాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ. చేసుకోవడం కూడా 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. రెసిపీ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు సన్నగా తరుక్కున్న ఆనియన్స్, 1 కప్పు వరకు సొరకాయ తురుము, ఒక చిన్న పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని తీసుకున్నాను. చిన్న కప్పుతో 1 కప్పు వరకు జొన్న పిండిని తీసుకుంటున్నాను. జొన్న పిండి ప్లేస్లో మీరు రాగి పిండిని కూడా తీసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం, పసుపు, ఒక గుప్పెడు పచ్చి శనగపప్పుని వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసి కూడా తీసుకోవచ్చు. వేస్తే రుచి చాలా బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని నలుపుకొని వేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ వరకు బటర్ని వేస్తున్నాను. బటర్ వేయడం వల్ల రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది. బటర్ మొత్తం మెల్ట్ అయిపోయే విధంగా ప్రెస్ చేస్తూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. సొరకాయ తురుములో ఆనియన్స్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగానే ఉంటుంది కాబట్టి పిండికి సరిపోతుంది. పిండి కొంచెం పల్చగా అనిపిస్తే ఇంకొంచెం పొడి పిండిని వేసుకొని కలుపుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ కరెక్ట్గా తీసుకున్నాను పిండి, ఇంకా ఎక్స్ట్రాగా వేయాల్సిన అవసరం లేకుండా మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకొని తీసుకుంటున్నాను. బటర్ ప్లేస్లో మీరు ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ బటర్ వేస్తే రుచి చాలా బాగుంటుంది. కలిపి పిండిని పక్కకు ఉంచకుండా అప్పటికప్పుడే ఒక కవర్ పైన చేసుకొని తీసుకుంటున్నాను. నేను కవర్ కానీ తడి క్లాత్ని కానీ తీసుకొని చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కవర్ని రౌండ్గా కట్ చేసేసుకొని చేతికి కాస్తంత బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అయితే చాలా తక్కువ తీసుకుంటున్నాను. ఇక్కడ పేపర్ మొత్తాన్ని అప్లై చేసేసుకొని మనం రొట్టె చేయడానికి ఎంతైతే పిండి తీసుకుంటామో అంత పిండిని తీసుకోవాలి. పేపర్ పైన పెట్టేసి నెమ్మదిగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి. కింద ఆయిల్ పెట్టాము పేపర్కి, చేతికి కూడా కాస్త ఆయిల్ ఉంటుంది కాబట్టి అతుక్కునే ఛాన్సే లేదు. చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మనం రాగి పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా హెల్దీ రెసిపీ. 5 to 10 మినిట్స్లోనే ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం అయిపోతుంది. కర్రీస్ కానీ, చట్నీస్ కానీ, సలాడ్స్ కానీ ఏమీ అవసరం లేదు. ఉత్తిది కూడా తినేయొచ్చు. పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా కానీ, డిన్నర్గా కానీ, లంచ్గా కానీ కూడా చేసి ఇవ్వచ్చు. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకైతే చాలా చాలా మంచి రెసిపీ అని చెప్తాను. ఈ విధంగా పల్చగా ఉండే విధంగా ప్రిపేర్ చేసేసుకొని అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకునేది ఎందుకు అంటే మంచిగా వేగడం కోసం. మొత్తం వేగాలి అనుకుంటే ఈ విధంగా అక్కడక్కడ హోల్స్ పెట్టుకొని పెనం పైన వేసుకోవాలి. పేపర్ పైన చేస్తే చాలా ఈజీగా సపరేట్ అవుతుంది. పేపర్ కాకుండా బటర్ పేపర్ పైన కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ నేను పెనం రెడీగా ఉంచుకున్నాను. పెనం వేడిగా అయిన తర్వాత 1 స్పూన్ వరకు బటర్ వేసుకొని, బటర్ కరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న అప్పంని వేసేసి హోల్స్ ఉన్న ప్లేస్లో అక్కడక్కడ బటర్ని వేసుకోవాలి. బటర్తోనే కాల్చుకుంటాం కాబట్టి రుచి చాలా చాలా బాగుంటుంది. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. జొన్న పిండితో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కాస్త టైం ఎక్కువే పడుతుంది. అక్కడక్కడ అతుక్కోకుండా ఉండడం కోసం బటర్ వేస్తాము. మంచిగా ఒక్క సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని అక్కడ కూడా బటర్ని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసేసుకొని మంచిగా 2 సైడ్స్ కూడా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బటర్ లేకపోతే, బటర్తో కాల్చుకోవడం ఇష్టం లేకపోతే ఆయిల్తో కూడా కాల్చుకొని తీసుకోవచ్చు. నేను ఆయిల్తో కూడా ఏ విధంగా కాల్చుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసిన అప్పంని వేసుకొని హోల్స్ ఉన్న ప్లేస్లో ఆయిల్ వేసుకొని మంచిగా కాల్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. రైతా కానీ సలాడ్స్ కానీ అవసరం లేకుండా అప్పటికప్పుడే చేసుకొని వేడి వేడిగా తిన్నామంటే అబ్బా రుచి చాలా చాలా బాగుంటుంది. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత యమ్మీగా ఉంది అనేది. మరి ఇంకెందుకు ఆలస్యం, నా వీడియోని చూసి చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.